హిస్టరీలో భాగంగా మనం గాంధీ గురించి నేర్చుకుందాం. గాంధీ వ్యక్తిగత జీవితం గురించి టాపిక్స్ ఏమేమి ఉన్నాయో చూద్దాం. గాంధీ ఉన్నప్పుడు ఏమేమి సిలబస్ ఉందో, ఆయన ఏమేమి ఉద్యమాలు చేశారో దాని గురించి మనం నేర్చుకుందాం. ఓకే, మీకు ఫస్ట్ టాపిక్స్ ఏందనే నేను చెప్పబోతున్నా. చూడండి, గాంధీ వ్యక్తిగత జీవితం గురించి, దక్షిణాఫ్రికా సమాచారం గురించి, గాంధీ సత్యాగ్రహం, చంపారన్, అహ్మదాబాద్ క్రీడ సత్యాగ్రహాలు, రౌలత్ చట్టం సత్యాగ్రహం 1919, జలియన్ వాలా బాగ్ దురంతం 1919, హంటర్ కమిషన్ 1919, ఖిలాఫత్ ఉద్యమం 1919. ఈ రౌలత్ చట్టం, సత్యాగ్రహం, జలియన్ వాలా బాగ్ దురంతం ఇవన్నీ కూడా ఈ 4 ఉద్యమాలు 1919లో జరిగాయి. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 1919లో జరిగిన ఉద్యమాలు ఏంటంటే జలియన్ వాలా బాగ్ దురంతం, హంటర్ కమిషన్, ఖిలాఫత్ ఉద్యమం. నెక్స్ట్ అలీ సోదరులు మొహమ్మద్ అలీ, షౌకత్ అలీ, వీళ్ళిద్దరు సహకారంతో 2 యుద్ధమాలు చేశాడు. అవేంటో మనం తర్వాత చూద్దాం. తర్వాత సహాయ నిరాకరణ ఉద్యమం 1920 నుండి 22 వరకు. తర్వాత శాసనోల్లంఘన ఉద్యమం 1922 నుండి గయా కాంగ్రెస్ సమావేశం, స్వరాజ్ పార్టీ 1923, మధ్యమన్ కమిటీ 1924, సైమన్ కమిషన్ 1927, నెహ్రూ రిపోర్టు 1928, శాసనోల్లంఘన ఉద్యమం 1930, సైమన్ కమిషన్ 1927, నెహ్రూ రిపోర్టు 1928, శాసనోల్లంఘన ఉద్యమం 1932-34, రౌండ్ టేబుల్ సమావేశం 1932-32, కమ్యూనల్ అవార్డు 1932, 1937 ఎన్నికలు, ఆగస్టు ప్రతిపాదన 1940, వ్యక్తిగత సత్యాగ్రహం 1940, కిప్స్ రాయబారం 1942, క్విట్ ఇండియా ఉద్యమం 1942, రాజాజీ ఫార్ములా 1944, వేవల్ ప్రణాళిక 1945, సిమ్లా ప్రణాళిక 1945, ఆర్ఎన్ఐ తిరుగుబాటు 1946, క్యాబినెట్ రాయబారం 1946, ప్రత్యక్ష చర్య 1946, తాత్కాలిక ప్రభుత్వం 1946, అట్లీ ప్రకటన 1947, మౌంట్ బాటన్ ప్రణాళిక 1947, సరిహద్దు కమిషన్ 1947, గాంధీజీ హత్య 1948. ఇంతవరకు ఎండ్ అయిపోయి.